హలో అందరికీ. సో మనం ఈ షార్ట్లో అయితే సినిమాలు మంచిగా ఉండి విఎఫ్ఎక్స్ వల్ల మింగులు తిని నెగిటివ్ అయితే అయిన సినిమాలు ఏంటో మాట్లాడుకుందామండి. సో ఈ లిస్ట్లో ముందుగా ఉండేదైతే అందరూ చూసిన విషయమే, అది పురుష్. సో 500 కోట్ల బడ్జెట్తో వచ్చిన సినిమా అయితే విఎఫ్ఎక్స్ అయితే చాలా పూర్గా ఉంటుంది అనమాట. ఏమన్నా బాగుండదు విఎఫ్ఎక్స్ అయితే. సో విఎఫ్ఎక్స్ మంచిగా ఉంటే కాన్సెప్ట్ అనేది రామాయణం కాబట్టి మంచి హిట్ అయ్యేది అనమాట. సో విఎఫ్ఎక్స్ వల్లనే మొత్తం సినిమా మొత్తం పోయింది. కానీ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంటుంది ఆ సినిమాలో. నెక్స్ట్ వచ్చేసి అయితే మన ఆచార్య సినిమా అనమాట. ఆచార్య సినిమా కూడా చిరంజీవి గారిని ఎంగేజ్లో చూపిద్దాం అనుకోరు కానీ ఫెయిల్ అయిందనమాట. చాలా చండాలంగా ఉంటుంది చెప్పాలంటే విఎఫ్ఎక్స్. తర్వాత వచ్చేసి అయితే మన హరిహర వీరమల్లు. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. సెకండ్ హాఫ్ గిట విఎఫ్ఎక్స్ వల్లనే మంచిగా ఉంటుంది. విఎఫ్ఎక్స్ వల్ల చాలా నెగిటివ్ అని చెప్పుకోవచ్చు మనం. విఎఫ్ఎక్స్ ఒకటి మంచిగా ఉంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదని చెప్పుకోవచ్చు మనం. ఆ గుర్రాల మీద వెళ్ళేదైనా, ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయినా వరస్ట్గా ఉంటుందన్నమాట. సో కథ చాలా మంచి కథ ఎంచుకోరులే కానీ విఎఫ్ఎక్స్ వల్ల అయితే చెడదబ్బుకుర్రు. అండ్ ఈ లిస్ట్లో ఇంకేం లేవండి. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.